నా పేరు దామోదర్ అన్న. మన మిత్రులందరూ తెలుసు. సరే, నేను కూడా ఎంతో మాట్లాడదాం అనుకున్నా కానీ అందరూ చెప్పేసి రాన్ని అన్న. ట్విట్టర్లో ఎల్లు వెంకటరమణారెడ్డి అని చెప్పేసి ఉంటాడన్న. ఆయన మరి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకపోతే జర్నలిస్టా మాకు అర్థం కాదు. ఊమంటే ఒక ట్వీట్ పెడతా ఉంటాడు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకొస్తున్నాయి, జాతర జాతర జాతర, అది వచ్చేలేదు సచ్చేది లేదు. రేపే అంటాడు, దగ్గితే ట్వీట్ పెడతాడు, తుమ్మితే ట్వీట్ పెడతాడు. అంటే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పి ట్వీట్ పెడతాడు. అంటే మీరు ఒకసారి కనుక్కుంటాను, ఆయన మీకు అధికార ప్రతినిధిదా లేకపోతే జర్నలిస్టా అని చెప్పేసి. ఏం పేరు? ఎల్లు వెంకటరమణారెడ్డి అని చెప్పేసి ఆయన ట్వీట్ పెడతా ఉంటాడు. అదే ఆయన ఎవరన్నా ఇంతకీ జర్నలిస్టా లేకపోతే మీ పార్టీ అధికార ప్రతినిధిదా మాకు అర్థం కాదు. ఎందుకంటే చాలామంది పిల్లలు ఆయన ట్వీట్ చూసి ఇబ్బంది పడతా ఉన్నారు. సరేనా, అది పక్కన పెడదాం. నేను మెయిన్గా అయితే జీపీఓ నోటిఫికేషన్ గురించి అండ్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి కూడా సుమారు 3 సంవత్సరాలు దాటిపోయిందన్న. వాస్తవానికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జీవో 46 అని చెప్పేసి ఒక జీవో ఉన్నది. అంటే గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది జీవో 46 వల్ల. ఎందుకంటే ఊళ్ళలో ఉన్న అభ్యర్థులకి కొంచెం అన్యాయం జరుగుతూ ఉన్నది, హైదరాబాద్లో ఉన్న అభ్యర్థులకు పోస్టులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ జీవో 46 కూడా మీరు రద్దు చేసామన్నారు. కాబట్టి ఆ రోజు 46 అభ్యర్థులు అందరికీ కూడా తిరిగి మీ గెలుపులో పాల్పంచుకోవడం జరిగింది. అండ్ అలాగే గ్రామపాలన ఆఫీసర్ నోటిఫికేషన్, జీపీఓ నోటిఫికేషన్స్ కూడా మాట్లాడాలన్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ చాలామంది నిరుద్యోగులు కూడా కనీసం జీపీఓ నోటిఫికేషన్ వచ్చినా బాగుంటుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 10,954 జీపీఓ పోస్టులు ఉన్నాయన్న. మరి ఆల్రెడీ ఉన్నటువంటి పాత వీఆర్ఏలను తీసేసి గత ప్రభుత్వంలో వాళ్ళని రికార్డ్ అసిస్టెంట్లుగా, జూనియర్ అసిస్టెంట్లుగా పెట్టడం జరిగింది. ఉన్న వాళ్ళని అదే విధంగా ఉంచకుండా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జీపీఓ పరీక్ష పెట్టి మళ్ళీ వాళ్ళ కొత్త ఉద్యోగాలు ఇవ్వడం ఎందుకన్నా? ఇప్పుడు 10,000 ఉద్యోగాలు వస్తే 10,000 ఉద్యోగాలు మీరు ఇస్తే 1,00,000 కుటుంబాలన్నా. 10,000 అంటే 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి తెలంగాణలో. కాబట్టి ఇది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అండ్ అలాగే పరీక్ష అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చి 2-3 సార్లు పరీక్ష పెడతారన్నా. జీపీఓ ఎగ్జామ్కి అట్లా జరిగినది. సరే, ఆల్రెడీ ఫస్ట్ కొంతమంది క్వాలిఫై కాలేదు, మళ్ళీ మిగతా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ 2 సార్లు ఎగ్జామ్ పెట్టి ఉన్న 10,954 పోస్టులు కూడా జీపీ ఆల్రెడీ ఉన్నటువంటి వీఆర్ఓలతో భర్తీ చేసేంత వరకు కూడా పరీక్ష పెడుతూనే ఉంటారు అనుకుంటా. కాబట్టి తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా తొందరగా విడుదల చేయాలి. ఎందుకంటే అన్న ఇక్కడ చాలామంది మా అన్నలకి తమ్ములకు కూడా ఏజ్ అయిపోతూ ఉన్నది. ఎందుకంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుంది, కొంచెం ఫిలిమ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, గ్రౌండ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తొందరగా రావాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఇప్పటికిప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చేసినా కానీ 2 సంవత్సరాలు పడుతుంది అన్న. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు పడుతుంది. ఫిలిమ్స్ అయిపోతుంది, తర్వాత ఈవెంట్స్ అంటారు, తర్వాత మెయిన్స్ అంటారు. చాలామంది కూడా ఏజ్ అయిపోతూ ఉన్నది. కాబట్టి దీని గురించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని అవసరమైతే ఒక 10 మంది 20 మంది నిరుద్యోగులు అవసరం మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్ళండి, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే తక్షణమే మాకు జీపీఓ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే ప్రెస్ మీట్ పెట్టే, లేదంటే మాకు వెబ్నోట్ విడుదల చేస్తే చెప్పాలి. అంతేగాని పేపర్లో రోజుకు ఒక ముచ్చట, వార్తల్లో రోజుకు ఒక ముచ్చట వస్తూ ఉన్నది. త్వరలో ఏం త్వరలో ఉన్నా ఈ పేటెంట్ రైట్ ఇస్తాం మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి. త్వరలోని పదానికి తలాన్ని డబ్బులు వేసుకొని పేటెంట్ రైట్ ఇస్తాం మీకు. త్వరలోని పదం, ఇక త్వరలోని పదం మీరు తప్ప ఎవరు వాడడానికి వీలు ఉంటుంది. ఇక కాబట్టి త్వరలో వద్దన్నా, త్వరలో కానీ త్వరలోకి వచ్చారు. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి. అలాగే గ్రూప్స్ అభ్యర్థులు కూడా చాలామంది అన్న ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో ఇక్కడ 5 రూపాయల భోజనం చూసుకుంటూ ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, గోసపడతా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులన్నా ఇట్లా మీ స్టడీ హాల్లో మగ్గిపోవాలా? ఇటు ఎన్ని రోజులు స్టడీ హాల్లో మగ్గిపోవాలి, ఎన్ని రోజులు హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ ఉండాలి, ఎన్ని రోజులు కోచింగ్ సెంటర్లు పట్టుకుంటూ ఉండాలి? ఎందుకంటే అన్న ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా మధ్యతరగతి అభ్యర్థి. ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో కూలి చేసో 4 చేసో ఇంటి దగ్గర నుంచి పంపిస్తే చదువుకుంటా ఉన్నాం. మేము ఒకటే స్ట్రైట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్న, మీరు అసలు నోటిఫికేషన్లు ఇస్తారా ఎవరు ఏదో ఒకటి చెప్పండి. మీరు నోటిఫికేషన్లు ఇస్తామంటే ఖచ్చితంగా సరే ఇంటి దగ్గర నుంచి అప్పు చేసో ఇక్కడ కూర్చొని చదువుకునే ప్రయత్నం చేస్తాం. లేదంటే ఈ ఇంటికి పోయి కరువు పండుగ ఏదో చేసుకునే ప్రయత్నం చేస్తాం మేము కూడా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ప్రతి నిరుద్యోగి కూడా మా కడుపు అంటే ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదన్న. వాస్తవానికి సరే మీరు వచ్చారు సంతోషం, మీకు చెప్పుకునే భాగ్యం కలిగినందుకు మేము కూడా సంతోషపడతా ఉన్నాం. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా కొంచెం తొందరగా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పెద్దలకు కానీ తీసుకెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కరించేటట్టు మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నామన్నా. ఖచ్చితంగా అవసరమైతే మీరు కూడా రావాలి. అండ్ ఇంకా కొంతమంది నిరుద్యోగ మిత్రులు కూడా అన్యత భావించవచ్చు, ఎందుకంటే కొంచెం సమయం కూడా లేదు. కాబట్టి మైక్ రాని అభ్యర్థులు కూడా అన్యత భావించవచ్చు. అండ్ అలాగే దయాకర్ అన్న మా నిరుద్యోగ సమస్య గురించి తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీరు కూడా మా నిరుద్యోగం అండగా ఉండాలి. అవసరమైతే మీరే ముందుండి ప్రభుత్వంతో కొట్లాడి కూడా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం నుంచి వచ్చాను. తాలూకానే
మేము విద్యుత్ శాఖలో గత 8 నెలల నుంచి ప్రిపరేషన్ చేస్తున్నాం. దానికంటే ముందు 1 సంవత్సరం నుంచి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. మేము ఎస్సీ బైఫర్కేషన్ రాకముందు ఒక 10 డేస్ ముందు మా నోటిఫికేషన్ రావాలి. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రిలీజ్ చేయాల్సిన ఫస్ట్ నోటిఫికేషన్ అదే. అది రాకుండా ఎస్సీ బైఫర్కేషన్ అనేది మధ్యలో తీసుకొచ్చారు. సరే తర్వాత అయినా ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లో వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నామన్నా, కానీ వాళ్ళందరూ పోస్టులు అనేవి ఫైనాన్షియల్ అప్రూవల్ అయినాయి, కానీ గవర్నమెంట్ పాలసీ కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము నోటిఫికేషన్స్ ఇస్తామని అంటున్నారు. సో మీరు ఈ విషయాన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాల్సిందన్నా, మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఏ విద్యార్థి కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన వ్యక్తులకి రాలేదు. ఎందుకంటే మేము ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బయట తిరిగాము. రాకుండా కూర్చున్న వ్యక్తులకి జాబ్ నోటిఫికేషన్లకి ఈరోజు మీరు నియామక పత్రాలు ఇచ్చారు అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీకు ఆపన్నాస్తాన్ని ఇచ్చిన ఈ విద్యార్థులకి ఉద్యోగాలు అయితే రాలేదన్న, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో విషయం అన్న, మాకు ఉద్యోగాలు ఈ ఆగస్టులో ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. మాకు ఉద్యోగాలు రావాలి, మీకు మంత్రి పదవి కూడా రావాలని మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్, నా సంగారెడ్డి డిస్టిక్ నారాయణఖేడ్ నియోజకవర్గం అన్న నాది. త్వరలో మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు త్వరలో అనే వర్డ్ చాలా అసలు మా నిరుద్యోగులకు త్వరలో అనే వర్డ్ అసలు నచ్చదన్న. అసలు ఎందుకు నచ్చదంటే చాలా భయంకరంగా ఉంటుందన్న త్వరలో వర్డ్. కొన్ని పీడకలు వస్తాయి, త్వరలో అనే పీడకలు వస్తాయి మాకు కూడా. ఎందుకంటే త్వరలో వల్ల ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో త్వరలో వల్ల మా జీవితాలు ఎంత నాశనం అయినాయో అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే త్వరలో ఏంటంటే అన్న కొన్ని నోటిఫికేషన్ వస్తాయి త్వరలో. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయన్న, నోటిఫికేషన్ రావడం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తున్నాయని మారుమూల తాండ నుంచి వచ్చినాను ఇక్కడికి రాగానే నోటిఫికేషన్ ఒకటి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ ప్రిపేర్ అవుతూ ఒక్కొక్కటి ప్రిపేర్ అవుతూ వస్తూ ఉంటే ప్రిపేర్ అవ్వగానే నోటిఫికేషన్ రాగానే కేసులు పడడం, లేకపోతే ఏదో రకంగా అది కోర్టులో వెళ్ళిపోవడం, లేకపోతే పేపర్ లీక్ కావడం, అది అలా జరుగుతూ ఉండిపోయిందన్న. అది నచ్చక, అది ఆ గవర్నమెంట్లో నచ్చక, ఒక నోటిఫికేషన్ కూడా సరిగా లేక, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి అతుకొతులో జరుగుతుందని ఇలాంటి జరగకుండా ఉంటుందేమో అని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఎంత ప్రచారం చేసినా అంటేనా, ఇక్కడ నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మా కాన్స్టెన్సీలో, మా నారాయణఖేడ్ కాన్స్టెన్సీలో ఇక్కడ నుంచి 15 మంది క్యాండిడేట్స్ నిరుద్యోగులం అందరం కలిసి మా కాన్స్టెన్సీలో సంజీవ్ రెడ్డి అన్న కోసం ఎంత ప్రచారం చేసి ఆయనకి 5,000 మెజార్టీతో గెలిపిస్తామన్న. మేము అందరం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళి గెలిపిస్తామన్న. ఎందుకంటే కొద్దిగా ఆశ వచ్చింది గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమంటే సరే బీఆర్ఎస్ గవర్నమెంట్లోని 50,000 ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా అది కాంగ్రెస్ గవర్నమెంటే ఫిలిప్ చేసింది. ఎందుకంటే ఇలాంటి కేసులు లేకుండా ఏం జరగకుండా ఆ 60,000 ఉద్యోగాలకు 50,000 ఉద్యోగాలు అప్పుడే పూర్తి చేయడం భర్తీ చేయడం మాకు బాగా నచ్చింది. ఎందుకంటే అబ్బా గ్రేట్, అసలు నిజంగానే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం వచ్చిందని అనిపించింది అప్పుడు నాకు. తర్వాత గత ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7వ తారీఖు నుంచి 7వ తారీఖు వచ్చిందన 2007వ తారీఖు వచ్చిన తర్వాత అప్పటి నుంచి 18 నెలలు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఇది కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా త్వరలో అని మా జీవితాన్ని నాశనం అవుతుందన్న. ఇలా త్వరలో అని చెప్పకండి ప్లీజ్. ఏదో ఒక నోటిఫికేషన్ జీపీఓ అయినా, లేకపోతే జేఓ అయినా, జూనియర్ అకౌంటింగ్ ఆఫీసర్ అయినా, జీపీఓ అయినా ఏదో ఒకటి ఏంటన్నా. ఎందుకంటే త్వరలో మా నాన్న ఏం చెప్పిండంటే, అరే దగ్గర 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా, అసలు నీకు రాదేమోరా, ఇక కాదు కష్టం, ఇక ఆర్థిక మేము 4,000-5,000 మీకు పంపించలేను, నువ్వు ఏదో ఒకటి చేసుకొని బతికిగా, నా వల్ల అయితే కాదని చెప్పేసిండు. నేనేం చేసినా తెలుసా, ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఇక త్వరలో అంటూరు, ఇక రాదు, ఇక నోటిఫికేషన్ రాదు, ఏం కాదు, ఇక అసలు ఏం అవ్వదని ఏంటంటే రెజ్యూమ్ పట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరిగితే అక్కడ పోతే మా పరిస్థితి ఎట్లా తెలుసా అసలు ఒక్కొక్కటి. ఇన్ని రోజులు ఏం చేసినావు, ఏం చదువుకున్నావు, ఇన్ని రోజులు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. మరి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ సంపాదించలేక, ఇటు ప్రైవేట్ జాబ్ సంపాదించలేక, ఇంటి నుంచి ₹1 పంపించలేక, ఇక్కడ పెళ్ళిళ్ళు కాక మా పరిస్థితి ఏంటన్నా అసలు మీరు ఆలోచించండి. మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అసలు.
ఒక్కొక్క రూపాయి ఇన్ని రోజులు అరే మీకు ఓ ఏజ్ వచ్చింది కదా ఇన్ని రోజులు పోషించినాము ఇప్పుడు పోషించలేము రా భయ్ ఏదో ఒకటి చేసుకొని బతుకు అంటారు ఇంట్లో. నిరుద్యోగ ఏదైనా సరే మన నిరుద్యోగ భృతి అయినా సరే జీపీ అయినా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏంటన్నా, లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ని దింపడానికి ఎంత ప్రయత్నం చేసినానో ఈ గవర్నమెంట్ దింపడానికి ఏ మాత్రం ఆలోచించడానా, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని దింపడానికి ప్రయత్నిస్తారు. నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఖచ్చితంగా మీరే ఆలోచించి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న, నోటిఫికేషన్ ఖచ్చితంగా వదిలేసి వెళ్తేనే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేకుంటే మాత్రం మీ గవర్నమెంట్లో స్థానిక ఎలక్షన్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండుండన్నా. లేకుంటే మేమైతే ఇక్కడి నుంచి నిరుద్యోగులు అందరం కలిసి ఎలాగైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడగొట్టినామో మీ గవర్నమెంట్ ఓడగొట్టడానికి తీసుకొచ్చిన గవర్నమెంట్ని కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నా. అంతే అన్న. నా పేరు సాయి, నేను పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చిన. గత ప్రభుత్వం చేసిన ఏదైతే మనం నిధుల గురించి నియామకాల గురించి ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఇలా సభలు పెట్టుకుని ఉండడం అనేది చాలా సంతోషకరంగా అన్న. అంటే సంతోషకరమా బ్రో? కాదు కదా. ఎంత బాధతోనే పెట్టుకుంటున్నామంటే అది గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అయితే మాకు ఒకటే, ఈరోజు ఎవరు కడుపు కాలితే వాళ్ళే కడుపు నింపుకున్నట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ మన స్టేట్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్స్కి, కానిస్టేబుల్కి. అదేవిధంగా ఈరోజు కేంద్ర అధికారులు కూడా ఈరోజు పిలిపించేది ఉండే కానీ వాళ్ళు రాలేదు. కంపల్సరీ మేము వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతాం. మీ దగ్గర నుంచి కూడా మేము కేంద్రం దగ్గరికి పోయి అక్కడ నుంచి కూడా కొట్లాడి తీసుకురావాలని నోటిఫికేషన్లు అని చెప్పేసి ఈరోజు నేను మీ నుంచి మీడియా నుంచి వాళ్ళకు చేరవేస్తున్నా సార్. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ గారు చెప్తారు 1,00,000 చిల్లర ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి 1642 వేకెన్సీలు వేశారు. గ్రూప్ డి వచ్చేసి 1642 వేకెన్సీలు వేశారు ఈరోజు. అదే ఇప్పుడు 1642 వేకెన్సీస్కి 9,40,000 చిల్లర కాంపిటీషన్ అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఏ విధంగా నిరుద్యోగ రేట్ అనేది ఉన్నదని చెప్పేసి ఈరోజు మేము అర్థమవుతా ఉంది అందరికీ. అదేవిధంగా ఈ ఏదైతే మన సికింద్రాబాద్ జోన్కి 7,000 వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా క్యాలెండర్ అని చెప్పేసి అదొకటి పెట్టిర్రు. అది కూడా మొత్తం పట్టే భాష క్యాలెండర్. అది మొత్తానికి అది ఎట్లా ఏ విధంగా అంటే అన్నకు పెళ్లి కాకముందుకే తమ్ముడికి పెళ్లి చేసినట్టున్నది వాళ్ళ వ్యవస్థ కూడా. అక్కడ లీకులో మొత్తం అదే వ్యవస్థ ఉన్నది. ఈరోజు నేను సెంట్రల్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు నా తరపున ఉన్న అన్నదమ్ములు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతాండ్రు. ఎందుకంటే ఇది సెంట్రల్ వ్యవస్థ కాబట్టి ఒక్కరిని పోయి నేను కండక్ట్ చేసి మీడియా ముందు మాట్లాడలేను. ఈరోజు స్టేట్ కాబట్టి అందరూ వచ్చి మాట్లాడిండ్రు. కాబట్టి మీ ద్వారా మీకు ఒకటే మేము తెలియజేస్తున్నామండి. మీరు ఈరోజు ఏదైతే రాష్ట్ర తరఫున రావాల్సిన నోటిఫికేషన్లు ఏవైతే అవి కూడా అలానే కేంద్రం దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొట్లాడి వాళ్ళ తరఫున కూడా మాకు రావాల్సినవి మాత్రం తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదములు.